భారత్లో జోహ్రాన్ మమ్దాని లాంటి సెక్యులర్ మైనార్టీ నేతలు ఎందరు లేరు. వారికంటే మించిన మమతా బెనర్జీలు, పినర విజయన్లు కూడా మనకున్నారు. రాష్ట్రానికి అఖిలేష్, ప్రాంతానికి ఓవైసీ మనకు అలవాటే. భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్లో అయితే నాయకులు, ఆర్మీ జనరల్స్, విద్యార్థులు, మేధావులు, చివరికి మీడియా పర్సనాలిటీస్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా మతోన్మాతలే. అమెరికాకి ఇవన్నీ ఇంతకాలం అంతగా తెలియకపోవచ్చు, కానీ మెల్లగా అయినా చల్లగా చాప కింద నీరు తన్నుకొస్తా ఉంది. ముందుంది క్రొకడైల్స్ ఫెస్టివల్. అందుకే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నది, జీడిపి ఎంతున్నా ప్రపంచంలో అగ్రాజ్యం అయినా ఒక్కసారి పడవకి చిల్లు పడితే మునిగిపోక తప్పదు. బంగ్లాదేశ్ అనే నాటు పడవ ఎందుకు మునిగిపోతుందో అమెరికా అనే టైటానిక్ కూడా అందుకే మునిగిపోవచ్చు, జాగ్రత్త పడకపోతే. సముద్ర గర్భం లాంటి చరిత్ర గర్భంలోకి జారిపోవాల్సిందే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 3 చేపల కథలో 3వ చేప లాంటివి బంగ్లాదేశ్ వంటి దేశాలు. మొదటి చేపలు లాంటివి అమెరికా, యూరోపియన్ దేశాలు. ఇండియా రెండో దేశం, రెండో చేప. మనం సుమతి మందమతి మధ్య కొట్టు మిట్టాడే కాలమతి. భారత్ భ్రష్టు పడుతుందా, గండం నుంచి బయటపడుతుందా? రాబోయే 25-50 ఏళ్ళు మరో 2-3 హిందువుల తరాలు తేల్చేస్తాయి. ఢాకా నుంచి ఢిల్లీ మీదకు దండయాత్రకు వస్తామంటున్న వారిని మనం లైట్ తీసుకోవద్దు.